నమస్తే. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకి సంబంధించి ఏదైతే ఉందో, దానికి సంబంధించి కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మనతోటి మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు మనతోటి ఉన్నారు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి వచ్చిన తర్వాత కొన్ని కోర్టు కేసులు అవి ఇవి జరగడం మొన్నటి వరకు జరిగింది ఇది. సో, ఈ విషయం మీద నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళు స్త్రీలింగమా, పురుషలింగమా అని లింగాలతోటి పోల్చి వాళ్ళను చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా నమస్కారం. నా పేరు దీపక్. నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే నడుస్తుందో కేటీఆర్ గారు మాట్లాడాలనుకోండి. అంతకంటే ముందు కూడా గత కొన్ని రోజులుగా తెలిసిన విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిరాయింపు అనే పదం మనం విన్నప్పుడే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పడంలో ఎంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయించి ఏం చేసినో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ఎంతమందిని అడ్డగోల గొర్రెలను కొన్నట్టు కొని వాళ్ళ దాంట్లో వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున అపోజిషన్ స్థానం కూడా లేకుండా నా సిఐపీ స్థానాన్ని కూడా లేకుండా చేసినటువంటి రోజులు ఆ రోజున. మరి అదే పరిస్థితి ఈరోజు ఏదో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టపూర్వక గవర్నమెంట్ నుండి అభివృద్ధి కార్యక్రమం నచ్చ వస్తే ఈరోజు వాళ్ళపైన అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే మీరు చేస్తున్నామో సంసారం, మేము చేసే వ్యభిచారం అనే పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు.